అందరికీ జై శ్రీరామ్. మొన్న జరిగిన బీహార్ ఎలక్షన్స్లో అతి చిన్న వయస్కురాలైన ఓ మహిళ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ మహిళ 25 సంవత్సరాల వయసులో మొన్న బీహార్ ఎలక్షన్స్లో 1,00,000 మెజారిటీతో విజయం సాధించింది. ఆమె ఏ నియోజకవర్గంలో అయితే నిల్చుందో ఆ నియోజకవర్గంలో ముస్లిం ఓట్లే 50% ఉంటాయట. అలాంటి చోట ఎమ్మెల్యే అభ్యర్థిగా నుంచొని 1,00,000 మెజారిటీతో విజయం సాధించింది అంటే నిజంగా ఇది అద్భుతం. అతి చిన్న వయస్కురాలు 1,00,000 మెజారిటీతో విజయం సాధించడం నిజంగా అద్భుతం అనే చెప్పాలి. ఈరోజు ఈమె గురించి ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే, ఈమె రామచరిత మానస్ గురించి ఎన్నో భక్తి గీతాలను పాడి ఎంతో పాపులారిటీని కూడా సంపాదించిన మైథిలి ఠాకూర్ చాలా అద్భుతమైన క్యారెక్టర్ ఆమెది. ఇప్పుడున్న జనరేషన్లో మహిళలు చాలామంది మీద ఉన్న చున్నీని తీసుకొని ఫ్యాషన్ అని చెప్పుకుంటున్న ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఆమె ఎప్పుడు కూడా పైన వేసుకున్న చున్నీని తీయటమే కానీ ఎలాంటి సందర్భంలో జరగలేదు. ఇంకోటి, ప్రతిసారి ఆమె ఇంత చిన్న వయసులో ఉండి కూడా చీరతోనే బయటకు వచ్చేది. ఇలాంటి అద్భుతమైన క్యారెక్టర్ని చూసి ఇప్పుడు ఉన్న మహిళలు చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే విజయాలు కూడా కొన్ని సందర్భాల్లో ఇలాంటి వాళ్ళని మాత్రమే ఎంచుకుంటాయి అనడానికి ఇదో నిదర్శనం. కనీసం ఇప్పటికైనా ఆ మైథిలి ఠాకూర్ గారిని చూసి మహిళలు నేర్చుకొని హిందూ ధర్మం యొక్క ఖ్యాతిని నలుమూలలా వ్యాపించేలా చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై.